హాయ్ హలో వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు నేను తోటకూరతోటి డ్రై ప్రాన్స్ రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు చాలా మందికి ఇష్టమవుతాయి. ఇవి ఎండు రొయ్యలు ఆంధ్ర నుంచి మేము తెప్పించుకున్నాము. అప్పుడప్పుడు చేసి పెడతాను. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈరోజు తోటకూరతోటి ఎండు రొయ్యల కర్రీ టమాటా వేసి ఈ రెసిపీ మీకోసం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, రండి. తోటకూర అండి, ఇది ఇంట్లో వచ్చిన తోటకూర, మా గార్డెన్లో వచ్చింది. ఇది ఇట్లా రెడ్ కాడలు ఉంటే ఇవి తోటకూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రొయ్యలకి. దీన్ని కోయి తోటకూరనో ఏదో అంటారు, సంథింగ్, నాకు అంత ఐడియా లేదు, కానీ మా అత్తయ్య గారు చెప్తుంది ఈ రెడ్ కలర్ కాడలు ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంటుందని. స్పెషల్లీ రొయ్యల కోసము ఆనియన్స్, పచ్చిమిర్చి 3-4 పచ్చిమిర్చి తీసుకున్న, అట్లనే టమాటాలు ఒక 3 టమాటాలు, దీనికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఎండు రొయ్యల్ని ఇలాగా తలా తోక చుంచేసి ఇవి ఒలిచిపెట్టుకున్న రొయ్యలు, ఇవి కడిగి పెట్టుకున్న వీటిని కొంచెం ముందుగా మనము ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాతనే కర్రీలో వేయాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము, తోటకూరను ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కట్ చేసి పెట్టుకొని మెంతికూర కూడా వేద్దాము. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయింది కదా, దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూను పసుపు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్తో పాటు ఫ్రై అయితే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము. మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నా. వేసి కలిపేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇంట్లో వచ్చిన తోటకూర భలే టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్గా చిన్న చిన్న కుండీలో పెట్టినా కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఒక 2 కుండీలలో పెట్టుకున్నామంటే మనకు వారానికి 2 సార్లు వస్తానే ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఆకుకూరలు అయితే ఇంట్లోనే పండించుకుంటాను. చిన్న చిన్న కుండీలలో పెట్టేసుకున్నామంటే తోటకూర, పాలకూర ఇవి ఈజీగా వచ్చేస్తాయి. పెద్ద మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు. మనకి ఇంట్లో వచ్చి వేస్ట్ కట్ చేసిన వెజిటేబుల్స్, కర్రీలు చేసేటప్పుడు కూరగాయ ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, పళ్ళ తొక్కలు, అరటిపళ్ళు, ఆపిల్స్ ఇవన్నీ కట్ చేసినప్పుడు తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ వేసినామంటే మంచిగా వస్తాయి ఆకుకూరలు. వేసేసినాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఆకుకూరలలో ఎప్పుడు కొంచెం తక్కువ వేయాలి సాల్ట్, దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం
తక్కువ వేసుకొని మళ్ళీ కావలిస్తే సరిపడా చూసుకొని అప్పుడు వేసుకోవాలి, కానీ ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకూడదు. వేసేసుకున్నాం కదా, మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఈ లోపల టమాటా కట్ చేసి పెట్టుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం టమాటా కట్ చేసి పెట్టుకుందాము. అట్లానే ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ప్రాన్స్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ముందు, అందుకని ఫ్రై చేసుకుంటున్నా. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన దాంట్లోకి లైట్గా ఫ్రై చేయాలి. ఎప్పుడైనా రొయ్యల్ని కొంచెం కడగాలి, కొంచెం కడిగేసి వాటర్లోంచి ఇలా తీసి అప్పుడు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకొని కూడా మనం ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనము ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా కర్రీలోకి, మన క్యాబేజీలోకి, తోటకూరలోకి, అలాగే ఇట్లాంటి కర్రీస్లో చేసినప్పుడు, టమాటా కర్రీ చేసినప్పుడు పైనుంచి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు. మా ఇంట్లో అందరికీ ఇష్టం, మా మావయ్యకి, అత్తయ్యకి, అందరికి, మా వారికి అందరికి చాలా ఇష్టం అండి. నాకు పెద్దగా నచ్చవు, కానీ వాళ్ళ కోసం చెయ్యాలి కదా, మరి తప్పదు కదా, అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కొంచెం ఫ్రై అయ్యగానే ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకి కర్రీ ఉడుకుతుంది. 5 మినిట్స్ అయిపోయింది కదా, తోటకూర ఉడికిందో లేదో చూద్దాము. ఇదిగోండి, ఇట్లా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా వేసేసుకుందాము. ఈ టమాటా కూడా అంతా సాఫ్ట్ అయిపోయి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మనం లాస్ట్లో రొయ్యలు వేసుకుంటాము. మూత పెట్టేసి ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకుందాం. 5 to 10 మినిట్స్ అయింది. మన టమాటా వేసినాం కదా, చూడండి టమాటా అంతా మంచిగా మగ్గిపోయింది. ఒకసారి అంతా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. మరి ఇంత చిక్కగా ఉండకూడదు, కొంచెం వాటర్ వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదు. ఇది మరీ దగ్గరికి అంటే ఫ్రై కూరలాగా ఉండదు, కొంచెం వాటరిష్గానే ఉంటుంది. ఒక 2 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఎండు రొయ్యలు వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుంటున్నా. రొయ్యలు వేసుకొని ఒక్కసారి కలిపి వేసిన తర్వాత ఎక్కువ టైం అక్కర్లేదు, ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి ఆపేయాలి. మరీ మెత్తగా అయిపోవద్దు అవి, అందుకని కలిపేసి దీంతో పాటే కొంచెము కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం ధనియా పొడి వేసేసుకొని అంతే అండి. ఎంత ఈజీ కదండి, కర్రీ మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. కొంచెం నాన్ వెజ్ ప్రియులకు అప్పుడప్పుడు అట్లా టచ్ ఉండాలి అనుకుంటే ఇలా ఎండు రొయ్యలు తెచ్చిపెట్టుకొని, మనము ఆకుకూర హెల్త్కి మంచిది కాబట్టి ఆకుకూర తిన్నట్టుగా ఉంటుంది, నాన్ వెజ్ టచ్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా, ఇంత మంచి రెసిపీ రెడీ అయిపోయింది. మరి చూసి చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరి దీన్ని టేస్ట్ చేద్దామా? కొంచెం రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని వస్తాను.
నేనైతే టేస్ట్ చూస్తున్నాను. ఆకుకూరలు తినాలి కదా ఎక్కువగా, మనము ఆకుకూరలు ఎందులోనైనా నాన్ వెజ్లో ఎందులోనైనా వేసి వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే హెల్త్ మంచిదే. మళ్ళీ మనం నాన్ వెజ్తో పాటు ఒకటే నాన్ వెజ్ తినకుండా ఆకుకూరలు తినాలని ఉండే వాళ్ళకు ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం అంతా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఎండు రొయ్యలు తెచ్చుకొని పెట్టుకున్నామంటే ఇయర్ అంతా ఎప్పుడైనా వండుకోవచ్చు. మరి ఈరోజు తోటకూర ఎండు రొయ్యలు చాలా బాగా వచ్చింది. ఫుల్ రెసిపీ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. మరి నేను టేస్ట్ చూస్తున్నాను, మీరు చేయాలంటే వెళ్ళిపోండి వంటింట్లోకి. చాలా బాగుందండి, అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి. మనం తోటకూర ఫ్లేవర్తో పాటు ఎండు రొయ్యలు కొంచెం క్రిస్పీగా చాలా బాగా నచ్చుతాయి. చాలా మందికి ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఉంటానండి, బాయ్ బాయ్.